Hello children. In this session you are going to learn the first part of the lesson, Reproduction, the generating system of 10th class biological science textbook. మనము ఈరోజు సెషన్లో భాగంగా ప్రత్యుత్పత్తి పునరుత్పాదక వ్యవస్థ అనే 10వ తరగతి జీవశాస్త్ర పాఠ్యాంశం నుండి కొంత భాగాన్ని నేర్చుకోబోతున్నాం. సో come on children, let us enter into the lesson and have some understanding about the concept reproduction. సో మనందరం కూడా వెంటనే పాఠంలోకి ఎంటర్ అయిపోయి ప్రత్యుత్పత్తిని గురించినటువంటి భావనలను తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రైట్, బిఫోర్ దట్ some of the questions I want to ask you. What are called life processes? జీవక్రియలు అంటే ఏమిటి? జీవన క్రియలు అంటే ఏమిటి? పేరులోనే మనకి ఏం కనిపిస్తోంది? లైఫ్ అనేటటువంటి పదము కనిపిస్తుంది. సో లైఫ్ జీవనము అని కనిపిస్తుంది. సో we can sense that those processes, those functions, they undergo in the organisms in order to keep them alive, in order to keep them existed on the earth. Right? Those type of functions or processes in organisms undergo to stay them alive are known as life processes. జీవన క్రియలు పదంలో జీవనము కనిపిస్తోంది కాబట్టి ఈ క్రియలు ఎందుకోసం జరుగుతాయి? జీవులు జీవించి ఉండటం కోసం, లేదా ఈ భూమి మీద మనుగడ సాగించటం కోసం కొన్ని పనులు జీవి యొక్క శరీరంలో జరుగుతూ ఉంటాయి. ఆ పనులనే లేదా ఆ ప్రక్రియలనే మనం ఏమంటాము? జీవన క్రియలు అంటాం. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ వేరియస్ టైప్స్ ఆఫ్ లైఫ్ ప్రాసెసెస్ అక్కర్ ఇన్ అవర్ బాడీ. మన శరీరంలో జరిగేటటువంటి కొన్ని జీవన క్రియలను తెలుపండి. సో యూ కెన్ సే దట్ యూ నో దట్ వితౌట్ ద హార్ట్ బీట్ వీ కెనాట్ లివ్. ఎస్, రైట్. And without undergoing the digestion process we cannot live. Right? Without respiration we cannot live. So all these processes are come under life processes. So ఇవన్నీ కూడా ఊపిరి పీల్చుకోకపోతే మనం జీవించలేం, గుండె కొట్టుకోకపోతే మనం జీవించలేం, జీర్ణక్రియ జరగడం ఆగిపోతే కొన్నాళ్ళ తర్వాత మనం జీవించి ఉండలేం. కాబట్టి ఇవన్నీ కూడా ఏమని చెప్పవచ్చు? జీవన చర్యలు అని చెప్పవచ్చు. లెట్ మీ లిస్ట్ అవుట్ సమ్ ఆఫ్ ది లైఫ్ ప్రాసెసెస్ దోస్ టేక్ ప్లేస్ ఇన్ ఆర్గానిజమ్స్. సో జీవుల్లో జరిగేటటువంటి కొన్ని జీవన క్రియల పేర్లను నేను ఇక్కడ చెప్పబోతున్నాను. ఒకటి ఫోటోసింథసిస్, కిరణ జన్య సంయోగ క్రియ. నెంబర్ 2 న్యూట్రిషన్, పోషణ. నెంబర్ 3 రెస్పిరేషన్, శ్వాసక్రియ. నెంబర్ 4 ట్రాన్స్పోర్టేషన్, ప్రసరణ. నెంబర్ 5 ఎక్స్క్రిషన్, విసర్జన. నెంబర్ 6 కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ ఆఫ్ ఆల్ ద లైఫ్ ప్రాసెసెస్. సో అన్ని జీవన క్రియలు, మన శరీరంలో జరిగేటటువంటి జీవన క్రియలు అన్నిటి యొక్క నియంత్రణ మరియు అవయవాల యొక్క సమన్వయం, ఇది కూడా ఒక రకమైనటువంటి జీవన క్రియే. So all these processes, those are being conducted in an organism in order to keep it alive. Those are known as life processes. So ఈ రకమైనటువంటి జీవన క్రియలు జీవులో జరగటం వల్ల జీవి జీవించి ఉంటుంది కాబట్టి వాటన్నిటిని కూడా జీవన క్రియలు అని అంటాం. వాట్ అబౌట్ రీప్రొడక్షన్? మరి ప్రత్యుత్పత్తి సంగతి ఏంటి? ఇట్ ఈజ్ ఆల్సో ఏ ప్రామినెంట్ లైఫ్ ప్రాసెస్. కాబట్టి ప్రత్యుత్పత్తి కూడా ఒక ముఖ్యమైనటువంటి జీవన క్రియే. మిగిలినటువంటి జీవన క్రియలన్నీ ఎందుకు జరుగుతాయి? ఒక జీవి జీవించి ఉండటం కోసం.
So all the life processes they undergo in order to make the organism to be existed, to be alive, right? But reproduction, it undergoes in organisms in order to make a species to be existed on the earth, to be alive on the earth. సో భూమి మీద ఒక జాతి జీవులన్నీ జీవించి ఉండటం కోసం ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. మిగిలినటువంటి జీవన క్రియలన్నీ ఒక జీవి జీవించి ఉండటం కోసం జరుగుతున్నాయి. ప్రత్యుత్పత్తి ఒక పూర్తి జాతి, ఒక జీవుల యొక్క జాతి మనుగడ సాగించటం కోసం ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. హియర్ యు ఆర్ వాచింగ్ సమ్ ఆఫ్ ది పిక్చర్స్. So observe these pictures. Yes, all these 6 pictures express some of the thing, some concept. What is that concept? In all these pictures, there are present a mother, a parent and a child, right? ప్రతి ఒక్క పటంలోనూ ఏం కనిపిస్తున్నాయి? ఒక తల్లి జీవి, ఒక పిల్ల జీవి కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ పిక్చర్స్ అన్నీ కూడా, ఈ పటాలన్నీ కూడా ఒకే రకమైనటువంటి భావనను మనకు కలుగజేస్తూ ఉన్నాయి. ఏమిటా భావన? రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి అనే భావన. Reproduction is the life process in which an organism produces its offspring that resemble themselves. ఒక జీవి తనను పోలినటువంటి సంతానమును ఉత్పత్తి చేసే రకమైనటువంటి జీవన క్రియనే మనము ప్రత్యుత్పత్తి అంటాం. సో హోప్ యు అండర్స్టాండ్ అబౌట్ రీప్రొడక్షన్. Why does reproduction takes place in organisms? ఎందుకని జీవుల్లో ప్రత్యుత్పత్తి జరుగుతూ ఉంది? What is the significance of reproduction? Reproduction takes place in organisms to maintain their population. జీవులలో ఎందుకోసం ప్రత్యుత్పత్తి జరుగుతుంది? జీవుల యొక్క జనాభాను కొనసాగింప చేయటం కోసం జరుగుతుంది. నెంబర్ 2, టు రీప్లేస్ ద డెడ్ ఆర్గానిజమ్స్. సపోజ్ ఒక జాతి జీవులలో కొన్ని జీవులు ఏదో కారణం వల్ల చనిపోతాయి. సో దోస్ dead organisms, those diseased organisms have to be replaced by the new organisms. That's why reproduction undergoes in organisms. Number 3, to continue the species up to generations. ఒక జాతిని అనేక తరాల పాటు భూమి మీద కొనసాగింప చేయటం కోసం ప్రత్యుత్పత్తి అనేది జరుగుతుంది. So, to maintain their population, to maintain populations, to replace dead organisms, and to continue a species for generations, up to generations, reproduction takes place in organisms. జీవుల యొక్క జనాభాని పెంచడం కోసం, చనిపోయిన జీవులను భర్తీ చేయడం కోసం, ఒక జాతిని భూమి మీద అనేక తరాల పాటు కొనసాగింప చేయటం కోసం ప్రత్యుత్పత్తి అనేది జీవులలో జరుగుతూ ఉంది. సపోజ్ assume that you have taken a bowl of lukewarm milk and another bowl of cold milk. ఒక గిన్నెలో గోరువెచ్చని పాలను తీసుకున్నామని ఊహిద్దాం. మరొక గిన్నెలో చల్లని పాలు, మేబీ చిల్డ్ మిల్క్, చల్లని పాలని తీసుకున్నామని ఊహిద్దాం. Both these bowls are mixed up with, added with a spoonful of curd. సో ఈ రెండు బౌల్స్లోనూ ఏం యాడ్ చేస్తున్నాము? ఒక చెంచా పెరుగుని యాడ్ చేస్తున్నాం. Keep these bowls aside for 4 to 5 hours, 5 to 6 hours. 5 నుండి 6 గంటల పాటు ఆ బౌల్స్ని ఒక పక్కన ఉంచాం. వాట్ హ్యాపెన్స్ విత్ దీస్ మిల్క్, with these bowls of milk?
So lukewarm milk will be turned to curd after few hours. And what about the cold milk? Cold milk does not form as curd, does not be changed into curd. మరి గోరువెచ్చని పాలైతే కొన్ని గంటల తర్వాత పెరుగుగా మార్చబడటం మనం గమనిస్తాం. చల్లని పాలు ఆ విధంగా పెరుగుగా మార్చబడవు. We know that lactobacillus bacteria that is present in curd that makes milk to curd, రైట్. సో మనందరికీ తెలిసినటువంటి విషయమే, మనం కలిపినటువంటి ఆ చెంచా పెరుగులో ఏముంది? లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉంది. అది ఏం చేస్తుంది? పాలని పెరుగుగా మారుస్తుంది. సో when we add a spoon of curd to the milk, we are adding some of the lactobacillus bacteria to the milk. మనము పాలకు కొద్దిగా పెరుగుని కలుపుతున్నాము అంటే అర్థం ఏంటి? కొన్ని లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాలను పాలకు అందజేస్తున్నామని. If the milk changed into curd, we can make sense that we are multiplying we are helping the lactobacillus to multiply themselves. సో మనము ఆ మిల్క్లో పెరుగుని యాడ్ చేస్తున్నాము, కలుపుతున్నాము. అప్పుడు ఆ పాలు పెరుగుగా మార్చబడింది, పాలన్నీ కూడా పెరుగుగా మార్చబడ్డాయి అంటే మనం ఏమని అర్థం చేసుకోవచ్చు? ఆ పెరుగంతా కూడా లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాతో నిండిపోయింది. దట్ మీన్స్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా తన సంఖ్యని పెంచుకుంది. By adding the spoon of curd, we are helping the lactobacillus bacteria to multiply itself. సో మనము ఆ పాలకి పెరుగుని యాడ్ చేయటం ద్వారా ఏం చేస్తున్నాము? ఆ బ్యాక్టీరియా తమ సంఖ్యను పెంచుకునే విధంగా చేస్తున్నాము. It takes lactobacillus bacteria to multiply its number only some minutes. సో ఎంత సమయం పడుతుంది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా తమ సంఖ్యను అనేకంగా పెంచుకోవడానికి? చాలా కొద్ది నిమిషాల సమయం పడుతుంది. When the whole lukewarm milk is filled with lactobacillus bacteria, then that lactobacillus bacteria will make the milk into curd. ఎప్పుడైతే ఆ పాలు మొత్తము నిమిషాలలో లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియాతో నిండిపోయిందో ఆ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అది త్రూ ఇట్స్ రెస్పిరేషన్ ప్రాసెస్, దాని యొక్క శ్వాసక్రియ ద్వారా మొత్తం పాలను పెరుగుగా మార్చేస్తుంది. సో హియర్ lukewarm milk, it has changed into curd. But what about the cold milk? It cannot be changed as curd, right? మరి గోరువెచ్చని పాలైతే పెరుగుగా మార్చబడ్డాయి, కానీ చల్లని పాలు ఏమయ్యాయి? పెరుగుగా మార్చబడలేదు. So what happens to the cold milk? The temperature of cold milk is too less and it is not favorable to lactobacillus to multiply themselves. సో ఆ కోల్డ్ మిల్క్, చల్లని పాలు ఏ విధమైనవి? వాటి యొక్క టెంపరేచర్ ఏ విధంగా ఉంది? ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంది. ఆ తక్కువ ఉష్ణోగ్రత అనేటటువంటిది లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా పెరగడానికి అనుకూలంగా లేదు. Here we can make sense of favorable and unfavorable conditions for the growth of these bacteria, for the reproduction of these bacteria. కాబట్టి మనం ఇక్కడ ల్యూక్వార్మ్ మిల్క్, కోల్డ్ మిల్క్ యొక్క యాక్టివిటీ ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నాము? అనుకూల పరిస్థితులు, అననుకూల పరిస్థితులు. ఒక బ్యాక్టీరియా యొక్క పెరుగుదలకు లేదా ఒక బ్యాక్టీరియా యొక్క ప్రత్యుత్పత్తికి అవసరమైన అనుకూల మరియు అననుకూల పరిస్థితులను గురించి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం.
So 30 to 40 degrees centigrade temperature is a favorable condition for the growth of lactobacillus bacteria. Not only lactobacillus, for all the bacteria and fungi organisms. సో అన్ని రకాలైనటువంటి ఈ సూక్ష్మజీవుల యొక్క పెరుగుదలకు అనుకూలమైనటువంటి ఉష్ణోగ్రత 30 డిగ్రీల నుండి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత. అండ్ దెన్ జెస్టేషన్ పీరియడ్ ఆఫ్ ఎలిఫెంట్. ఏనుగులో గర్భావతి కాలము ఎంత సమయం పడుతుంది? 645 రోజులు. Gestation period is the period of time that is taken for the embryo to grow inside the womb of the parent, inside the uterus of an organism or of parent. తల్లి జీవి యొక్క గర్భాశయంలో పిండము పెరగడానికి పట్టేటటువంటి సమయాన్ని మనము గర్భావధి కాలము అంటాం. సో హౌ మెనీ డేస్ డస్ అన్ ఎలిఫెంట్ క్యారీస్ ద ఎంబ్రియో ఇన్ ఇట్స్ యుటరస్ ఇన్ ఇట్స్ ఓమ్? 645 days. సో ఎంతకాలం పాటు ఏనుగు పొట్టలో ఆ బిడ్డని పిండాన్ని మోస్తుంది? 645 రోజుల పాటు మోస్తుంది. So for reproduction, an elephant takes more than 645 days. Right? కాబట్టి ప్రత్యుత్పత్తి జరుపుకోవడానికి, తనను పోలినటువంటి బిడ్డను ఉత్పత్తి చేయడానికి ఏనుగుకు 645 రోజుల కంటే ఎక్కువ సమయం పడుతుంది. జెస్టేషన్ పీరియడ్ ఆఫ్ మ్యాన్. మరి మానవుల్లో గర్భావధి కాలం ఎంత? 240 to 250 days. 240 నుండి 250 రోజులు. సో hence the gestation period varies from organism to organism. ఏనుగులో గర్భావధి కాలం 645 రోజులు, మానవుల్లో అయితే మరి 9 నెలల పాటు. అలానే లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా అయినట్లయితే కేవలం నిమిషాలలోనే తమ సంఖ్యను పెంచేసుకుంటుంది. కాబట్టి ద టైమ్ టేకెన్ ఫర్ ద రీప్రొడక్షన్ ప్రాసెస్ వేరీస్ ఫ్రమ్ ఆర్గానిజం టు ఆర్గానిజం అండ్ స్పీషీస్ టు స్పీషీస్. జాతికి జాతికి మధ్య ప్రత్యుత్పత్తి కోసం తీసుకునే సమయంలో తేడా ఉంటుంది. ఈవెన్ ఫ్రమ్ ఆర్గానిజం టు ఆర్గానిజం, జీవికి జీవికి కూడా ప్రత్యుత్పత్తి సమయంలో స్లైట్ డిఫరెన్సెస్ ఉంటాయి. రీప్రొడక్షన్ ఆల్సో టేక్స్ ప్లేస్ టు సర్వైవ్ ఇన్ అన్ఫేవరబుల్ కండిషన్స్. కొన్ని జీవుల్లో ప్రత్యుత్పత్తి అనేది జీవి అననుకూల పరిస్థితుల్లో జీవించి ఉండటం కోసం కూడా జరుగుతుంది. సో ఇందాక మనము అననుకూల పరిస్థితులు, అనుకూల పరిస్థితులను గురించి మాట్లాడుకున్నాం. సో ప్రత్యుత్పత్తి అనేటటువంటిది జీవి అననుకూల పరిస్థితుల్లో. సో రీప్రొడక్షన్ ఆల్సో హెల్ప్ఫుల్ టు సర్వైవ్ అన్ ఆర్గానిజం డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్. So how reproduction helps to organism to survive in unfavorable conditions? Later in the lesson we can see. సో తర్వాత పాఠంలో మనం చూస్తాం ఏ విధంగా ప్రత్యుత్పత్తి జీవి అననుకూల పరిస్థితుల్లో జీవించి ఉండటానికి సహాయం చేస్తుంది అనేది. In lower organisms, reproduction takes place rapidly during unfavorable conditions. అలాగే దిగువ స్థాయి జీవుల్లో అననుకూల పరిస్థితుల్లో ప్రత్యుత్పత్తి చాలా వేగంగా జరుగుతుంది. How many types of reproduction are there in organisms? జీవులలో రీప్రొడక్షన్ ప్రత్యుత్పత్తి ఎన్ని విధాలుగా జరుగుతుంది అని కనుక మనం చూసినట్లయితే ఇట్ ఈజ్ ఆఫ్ 2 types. 2 రకాలైనటువంటి ప్రత్యుత్పత్తి విధానాలు ఉన్నాయి జీవులలో. వాట్ ఆర్ దే? అసెక్షువల్ రీప్రొడక్షన్ అండ్ సెక్షువల్ రీప్రొడక్షన్. అలైంగిక ప్రత్యుత్పత్తి మరియు లైంగిక ప్రత్యుత్పత్తి. You know about both these types of reproduction in 7th class, also in 8th class, right? So మీకు అసెక్షువల్ రీప్రొడక్షన్ అలైంగిక ప్రత్యుత్పత్తి మరియు లైంగిక ప్రత్యుత్పత్తులను గురించి క్రింది తరగతులు అంటే 7వ తరగతిలో మీకు తెలుసు కదా. వాట్ ఈజ్ అలైంగిక ప్రత్యుత్పత్తి? అసెక్షువల్ రీప్రొడక్షన్ ఏమిటి? రీప్రొడక్షన్ బై మీన్స్ ఆఫ్
నో ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్. సంయోగ బీజాల ఉత్పత్తి అనేది లేకుండా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని మనం ఏమంటాము? అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. అలాగే రీప్రొడక్షన్ బై మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఆఫ్ గ్యామెట్స్, సంయోగ బీజాల ద్వారా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తిని మనం ఏమంటాము? లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. సో గ్యామెట్స్, సంయోగ బీజాలు. మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్ విల్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ద పేరెంట్స్. సో సంయోగ బీజాలు తల్లి జీవులలో ఉత్పత్తి అవుతాయి. మరి మేల్ అండ్ ఫీమేల్ గ్యామెట్స్, స్త్రీ పురుష సంయోగ బీజకణాలు ఉత్పత్తి అవుతాయి. ఆ విధంగా ఉత్పత్తి అయ్యి వాటి ద్వారా జరిగేటటువంటి ప్రత్యుత్పత్తినేమో లైంగిక ప్రత్యుత్పత్తి అంటాము. వితౌట్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఎనీ ఆఫ్ ది గ్యామెట్స్, ఇఫ్ ద రీప్రొడక్షన్ అండర్గోస్ దట్ టైప్ ఆఫ్ రీప్రొడక్షన్ ఈజ్ నోన్ యాజ్ సెక్షువల్ రీప్రొడక్షన్. అలాంటి సంయోగ బీజాల యొక్క ఊసే లేకుండా, వాటి ప్రమేయం లేకుండా ప్రత్యుత్పత్తి కనుక జరిగినట్లయితే అటువంటి ప్రత్యుత్పత్తిని అలైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. Asexual reproduction is a simpler process when it is compared with sexual reproduction. అలైంగిక ప్రత్యుత్పత్తితో పోల్చినప్పుడు లైంగిక ప్రత్యుత్పత్తి ఏ విధంగా ఉంటుంది? సరళంగా ఉంటుంది. What are the types of asexual reproduction? Fission, budding, fragmentation and regeneration. సో ఇవి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలు. విచ్చిత్తి, కోరకీ భవనము, ముక్కలవ్వటము మరియు పునరుత్పత్తి. While in asexual reproduction, male and female gametes are released అని చెప్పుకున్నాం కదా. What are the names of male and female gametes? మేల్ గ్యామెట్స్, పురుష బీజకణాలు అంటే ఏంటి? వాటికి పేర్లు ఏంటి? మొక్కలలో అయినట్లయితే వాటిని పరాగరేణువులు అంటారు. మేల్ గ్యామెట్స్ ఆర్ నోన్ యాజ్ pollen grains in plants, whereas sperm cells in animals. అలానే శుక్రకణాలు అని జంతువులలో ఏర్పడేటటువంటి పురుష బీజకణాలని పిలుస్తారు. ఫీమేల్ గ్యామెట్స్కి అయితే ఎగ్స్ అని పేరు, ఓవం అని పేరు. ఎగ్స్ లేదా ఓవం అని యానిమల్స్లో పిలుస్తారు. ఓవ్యూల్స్ అనేటటువంటి పేరుతో మరి మొక్కలలో దానికి పేరుంది. మరి అండాలు అని తెలుగులో పిలుస్తారు. స్త్రీ బీజకణాలకు అండాలు అని పేరు, మొక్కలలోను జంతువులలోను. కానీ అదే ఇంగ్లీష్లో చెప్పుకునేటప్పుడు ఎగ్స్ ఆర్ ఓవం is the name for female gametes in animals, while ovules is the name for female gametes in plants. Right? So these are the types of reproduction: asexual reproduction and sexual reproduction. Asexual reproduction, it undergoes by the production of gametes. Production of gametes takes place, fusion of gametes takes place, and it is a simpler process. Only one parent will be participated in a sexual reproduction. అలైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాల యొక్క ఉత్పత్తి జరుగుతుంది, సంయోగ బీజాల యొక్క సంయోగం జరుగుతుంది. దానిని మనం ఫలదీకరణ అంటాం, ఫెర్టిలైజేషన్. తర్వాత అలైంగిక ప్రత్యుత్పత్తి లైంగిక ప్రత్యుత్పత్తితో పోల్చినప్పుడు సరళంగా జరిగేటటువంటిది. అలాగనే ఒకే తల్లి జీవి అలైంగిక ప్రత్యుత్పత్తిలో పాత్ర వహించడం జరుగుతూ ఉంటుంది. Whereas in sexual reproduction, production of gametes takes place, male and female gametes, fusion of gametes takes place. It is somewhat it is a complicated process, complex process, not complicated, complex process, and one or two parents will participate in sexual reproduction. అదే లైంగిక ప్రత్యుత్పత్తిలో అయినట్లయితే సంయోగ బీజాలు ఏర్పడతాయి, సంయోగ బీజాల యొక్క సంయోగం అనేది జరుగుతుంది, ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్. సంయోగ బీజాల యొక్క సంయోగం అనగా ఫలదీకరణ జరగటం ఉంటుంది. అలాగనే ఇది కొంత సంక్లిష్టమైనటువంటి ప్రక్రియ. అలాగనే లైంగిక ప్రత్యుత్పత్తులు ఒకటి లేదా రెండు తల్లి జీవులు పాత్ర వహిస్తూ ఉంటాయి. These are the main differences between
asexual and sexual reproduction. So let us enter into the asexual modes of reproduction. సో మనం ఇప్పుడు అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాల్లోకి వెళ్ళిపోదాం. నెంబర్ 1, దట్ ఈజ్ ఫ్యూజన్. మొదటి రకమైనటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానము దట్ ఈజ్ ఫ్యూజన్, విచ్చిత్తి. వాట్ ఈజ్ meant by fusion? Single-celled organisms such as amoeba, paramecium and bacteria, they undergo fusion for their reproduction process. To undergo reproduction process. సో ప్రత్యుత్పత్తి జరుపుకోవటం కోసం ఏవైతే ఏకకణ జీవులు ఉన్నాయో అమీబా, పారమీషియం లాంటి జీవులు, అలానే బ్యాక్టీరియాలు కూడా ఈ విచ్చిత్తి అనే విధానాన్ని పాటిస్తాయి. జనరల్లీ దే స్ప్లిట్ ఇంటూ 2. The single-celled organism will be split into two cells. సో ఇక్కడ సాధారణంగా ఏం జరుగుతుంది, ఈ జీవులు ఒక జీవి అంటే ఒక కణము 2 కణాలుగా విడిపోతుంది. సో దిస్ టైప్ ఆఫ్ ఫ్యూజన్ ఈజ్ నోన్ యాజ్ బైనరీ ఫ్యూజన్. బైనరీ మీన్స్ 2, ఫ్యూజన్ మీన్స్ to split. ఈ రకమైనటువంటి విచ్చిత్తిని ద్విధా విచ్చిత్తి అని అంటాం. ద్విధా అంటే 2, విచ్చిత్తి అంటే విభజన, ఒక కణము 2గా విడిపోవడము. స్ప్లిట్టింగ్ ఆఫ్ 1 cell into 2, దట్ ఈస్ కాల్డ్ బైనరీ ఫ్యూజన్. ద్విధా విచ్చిత్తి అంటారు ఈ విధానాన్ని. దిస్ ఫ్యూజన్ అకర్స్ ఇన్ ఏ సిమెట్రికల్ ఫామ్. ఏ విధంగా జరుగుతుంది ఈ విచ్చిత్తి అనేటటువంటిది? సౌష్ఠవయుతంగా జరుగుతుంది. వాట్ ఈస్ దిస్ సిమెట్రీ? సౌష్ఠవము అంటే ఏంటి? ఇఫ్ ద బాడీ ఆఫ్ అన్ ఆర్గానిజం ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 equal halves, then it is known as symmetry. సో విభజన జరిగేటప్పుడు ఒక జీవి యొక్క శరీరము 2 సమానమైనటువంటి భాగాలుగా కనుక విడగొట్టగలిగితే దాన్ని మనం ఏమంటాము? సిమెట్రీ. సో దట్ ఈస్ ఆల్సో కాల్డ్ బైలేటరల్ సిమెట్రీ. ద్విపార్శ సౌష్ఠవము అంటారు. సో ఇక్కడ బైనరీ ఫ్యూజన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? జీవిని 2 సగభాగాలుగా విడదీసే విధంగా జరుగుతుంది. When it split into more than 2, it is called multiple fission. The same organism, అదే జీవి, when it splits into more than 2 halves. సో ఒకటి కంటే ఎక్కువ భాగాలుగా కనుక విడిపోతే అటువంటి రకమైనటువంటి విచ్చిత్తిని ఏమంటాము? బహుదా విచ్చిత్తి అంటాము. ఇట్ ఈస్ కాల్డ్ మల్టిపుల్ fission. So when does multiple fission takes place? Bacteria as well as amoeba undergoes multiple fission when it is in unfavorable conditions. సో ఎప్పుడైతే మరి అమీబా కానీ లేకపోతే బ్యాక్టీరియా కానీ అననుకూల పరిస్థితుల్లో కనుక ఉన్నాయో అటువంటి సమయంలో అవి బహుదా విచ్చిత్తిని జరుపుతాయి. అంటే డ్యూరింగ్ బైనరీ ఫ్యూజన్ ద సెల్ విల్ బి డివైడెడ్ ఇంటూ 2 equal parts, right? While in multiple fission the same organism will be split into more than 2 parts, more than 2 organisms, more than 2 cells, isn't it? సో బైనరీ ఫ్యూజన్ అంటే ద్విధా విచ్చిత్తిలో అయినట్లయితే ఒక జీవి 2 సగభాగాలుగా విడిపోతుంది. అదే బహుదా విచ్చిత్తిలో అయినట్లయితే 1 కంటే ఎక్కువ భాగాలుగా జీవి విడిపోవడం జరుగుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, during unfavorable conditions organisms undergo their reproduction more rapidly during unfavorable conditions. అననుకూల పరిస్థితుల్లో జీవులు ప్రత్యుత్పత్తిని వేగంగా జరుపుతాయి అని మాట్లాడుకున్నాము. సో ఇక్కడ ఆ స్టేట్మెంట్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. So when these are living in, when these unicellular organisms are living in unfavorable conditions, they undergo multiple fission. Ante at the same time they produce more than 2 organisms.
డ్యూరింగ్ ద అన్ఫేవరబుల్ కండిషన్స్. అంటే అననుకూల పరిస్థితుల్లో ఒకటి కంటే ఎక్కువ జీవులు ఉత్పత్తి చేస్తాయి. Here you are watching the binary fission, the process of binary fission undergoing in amoeba. అమీబా జీవిలో జరుగుతున్నటువంటి ద్విధా విచ్ఛిత్తిని మనం ఇక్కడ పటంలో చూస్తున్నాం. You have already seen in 8th class textbook this picture, right? ఇదే పిక్చర్ని మీరు 8వ తరగతిలో కూడా చూశారు, అవునా? సో బైనరీ ఫ్యూజన్ గురించి మీరు 8వ తరగతిలోనే నేర్చుకొని ఉన్నారు. In the first picture there is an amoeba. In the second picture, it becomes round in shape. So it removes its pseudopodia and becomes round in shape. At the same time, in the second picture, the nucleus divides into two nuclei. రెండవ పిక్చర్లో కనుక చూసినట్లయితే మొదటి పిక్చర్లో లాగా అమీబా లేదు. మిథ్యాపాదాలని అదేం చేసింది? ఉపసంహరించుకుంది. మిథ్యాపాదాలను ఉపసంహరించుకొని గుండ్రంగా మారింది. అదే సమయంలో అమీబా మధ్యలో ఉండేటటువంటి కేంద్రకము ఏమైంది? 2 కేంద్రకాలుగా విడిపోయింది. నెక్స్ట్ పిక్చర్, ద థర్డ్ పిక్చర్, a fissure that appears at the central part of the cell, and those nuclei, they are formed in the amoeba. They move away from one to one and to the each poles of the cell, రైట్. సో ఏం జరుగుతుందో అక్కడ మూడో పిక్చర్లో ఒక నొక్కేర్పడింది. ఎక్కడ? కణం యొక్క మధ్య భాగంలో ఒక నొక్కేర్పడి ఏర్పడినటువంటి 2 కేంద్రకాలు కూడా ఒకదానికొకటి దూరంగాను 2 ధ్రువాల వైపుకి అవి ప్రయాణిస్తున్నట్టుగా చూస్తున్నాం. ఇన్ ద ఫోర్త్ పిక్చర్, ద ఫిషర్ it develops into the central part. It continues to divide the cell into 2, right? And in the fifth picture, so the cleavage it begins to make amoeba into 2 cells, while in the sixth picture, in the last picture, the amoeba is completely divided into 2 cells. Each of the cell is consisting of each nucleus. సో 6వ పిక్చర్లోకి వచ్చేటప్పటికల్లా 5వ పిక్చర్లోకి వచ్చేటప్పటికి ఏమైంది? ఆ క్లీవేజ్, ఆ విభజన అనేటటువంటిది ఇంకా ఎక్కువైపోయింది. 6వ పటంలోకి వచ్చేటప్పటికి మొత్తము విభజన జరిగిపోయి ఒక కణము 2 కణాలుగా విభజింపబడింది. ప్రతి కణంలోనూ ఒక కేంద్రకం వచ్చి చేరింది, రైట్? This is the process of binary fission takes place in amoeba. You know that already. సో ఇది అమీబాలో జరిగేటటువంటి ద్విధా విచ్ఛిత్తి మీకు తెలిసినటువంటి విషయమే. Here, this is the clip showing binary fission in a bacterial cell. So look at this picture. There is no nucleus in the cell, hence yes, we can know that it is bacterial cell. Yes, a fissure appears in the central part of the cell, and the fissure divides the cell into 2 equal cells, 2 equal sized cells. కదా, అక్కడ బ్యాక్టీరియా కణము ఏమవుతుంది? మధ్యలో ఒక నొక్కు ఏర్పడి ఆ నొక్కు లోపలికి పెరిగి ఒక బ్యాక్టీరియా కణాన్ని 2 సమానమైనటువంటి కణాలుగా, సమానమైన పరిమాణంలో ఉండే కణాలుగా విభజిస్తోంది. అండ్ హియర్ యు ఆర్ వాచింగ్ అనదర్ పిక్చర్ దట్ షోస్ బైనరీ ఫ్యూజన్ ఇన్ పారామీషియం సెల్. సో పారామీషియా కణంలో జరుగుతున్నటువంటి ద్విధా విచ్ఛిత్తిని ఇక్కడ మనం పిక్చర్లో చూస్తున్నాం. Yes, the cleavage takes place horizontally in paramecium.
ఇందాక మనం చూసినటువంటి పిక్చర్లో అమీబాలో అయినట్లయితే ఆ విభజన అనేటటువంటిది నిలువుగా జరుగుతుంది. ద క్లీవేజ్ ఇట్ అండర్గోస్ వర్టికల్లీ, వైల్ ఇన్ పారామీషియం ఇట్ అండర్గోస్ హారిజాంటల్లీ. అదే పారామీషియంలో అయినట్లయితే అడ్డంగా జరుగుతుంది విభజన అనేటటువంటిది. ఓకే దెన్ రైట్. సో hope you understand this binary fission concept. And here you are watching a picture. This is the picture of amoeba undergoing multiple fission. ఇక్కడ ఈ పిక్చర్లో మనం చూస్తున్నటువంటిది అమీబాలో జరుగుతున్నటువంటి బహుదా విచ్చిత్తి విధానం. డ్యూరింగ్ అన్ఫేవరబుల్ కండిషన్స్, అమీబా ఇన్సైడ్ ద అమీబా, the amoeba cytoplasm and nuclei, they undergo many mitotic divisions and form in numerous number of nuclei will be formed inside amoeba. సో అననుకూల పరిస్థితుల్లో అమీబా ఉన్నప్పుడు అమీబా లోపల జీవపదార్థము మరియు కేంద్రకం యొక్క విభజన జరుగుతుంది. చాలా ఎక్కువ సంఖ్యలో కేంద్రకాలు అమీబా శరీరంలో ఏర్పడతాయి. ఈచ్ న్యూక్లియస్ అబ్జార్బ్స్ సమ్ ఆఫ్ ది సైటోప్లాజమ్ అండ్ ఫార్మ్స్ మెనీ డాటర్ అమీబే ఇన్సైడ్ ద అమీబా. సో ఏం జరుగుతుంది అక్కడ? ప్రతి కేంద్రకము కూడా కొంత జీవ పదార్థాన్ని తీసేసుకుని ఒక అమీబాలోని అనేక డాటర్ సెల్స్ అనేవి ఏర్పడతాయి అన్నమాట. అనేక పిల్ల కణాలు ఏర్పడటం జరుగుతుంది. అట్ దిస్ టైమ్ ఎ సిస్ట్ విల్ బి ఫార్మ్డ్ సరౌండింగ్ ద అమీబల్ what is that called? Plasma membrane, cell membrane. సో అమీబా యొక్క త్వచము, అమీబా యొక్క కణత్వచము చుట్టూ కూడా ఏమేర్పడుతుంది? ఒక గట్టి కవచము, సిస్ట్ అనేటటువంటి ఒక గట్టి కవచము ఏర్పడుతుంది. ఆఫ్టర్ ద కంప్లీషన్ ఆఫ్ అన్ఫేవరబుల్ కండిషన్స్, the cyst ruptures and those amoebal daughter cells will be come out into the surroundings. సో ఎప్పుడైతే ఆ జీవి అనుకూల పరిస్థితుల్లోకి వచ్చేసిందో అప్పుడు దాని చుట్టూ ఏర్పడినటువంటి ఆ కవచము పగిలిపోయి ఆ డాటర్ సెల్స్ అన్నీ కూడా, ఆ పిల్ల కణాలన్నీ కూడా చుట్టూ ఉండే పరిసరాల్లోనికి రావడం జరుగుతుంది. సో ఇన్ ద సేమ్ వే బ్యాక్టీరియల్ సెల్ ఆల్సో అండర్గో మల్టిపుల్ ఫిషన్. ఇలా అదే విధంగా బ్యాక్టీరియా కణము కూడా మరి బహుదా విచ్చిత్తిని జరుపుకుంటుంది. అయితే దాంట్లో ఏర్పడేటటువంటి డాటర్ సెల్స్ని మనము ఎండోస్పర్మ్స్ అంటాము. ఎండోస్పర్మ్స్ అనేటటువంటి వాటిని ఏర్పరచుకుని ఆ ఎండోస్పర్మ్స్ అన్నీ కూడా మరలా అనుకూల పరిస్థితులు రాగానే బయటికి రావడం అనేది జరుగుతుంది. So, hence children, I hope that you have understood well about the fission, binary fission and multiple fission takes place in unicellular organisms, right? So, with this content, I'm going to end up this session, and in the next session, we continue the class with asexual reproduction modes, రైట్. సో ఇంకా మనము ఇంతటితో మనము ఈ లెసన్ని ఆపివేసి, ఈ సెషన్ని ఆపివేసి నెక్స్ట్ సెషన్లో మనము మిగిలినటువంటి అలైంగిక ప్రత్యుత్పత్తి విధానాలను గురించి తెలుసుకుందాం. ఓకే రైట్. సో బాయ్ చిల్డ్రన్, అంటిల్ దెన్ బాయ్ చిల్డ్రన్.